హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అర్జున్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు చిత్రం గుర్తుందా? అనుకోకుండా ఒకరోజు ముఖ్యమంత్రి అయిన అర్జున్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. అయితే నిజ జీవితంలో కూడా ఒక సీఎం అలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదు. కానీ ఇప్పుడు ఓ సీఎం వరుస నిర్ణయాలతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఆయనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 75 గంటల్లో 20 సంచలన నిర్ణయాలు తీసుకొని తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో యాంటీ రోమియో స్క్వాడ్, ఒంటరిగా వెళ్లే మహిళలు యువతులను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు యోగి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అదే యాంటీ రోమియో స్క్వాడ్. మహిళలను వేధింపులకు గురిచేసే వారిని గుర్తించి పోలీసులు వారి తాట తీస్తున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అందరూ యోగి నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. పరిసరాలు శుభ్రపరచడం, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా యోగి తీసుకున్న నిర్ణయం ఇది. ఇందులో పోలీసులను కూడా భాగస్వాములు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళల్లో పాన్ గుట్కా వీడనాడాలని సిబ్బందికి సూచించారు. దాదాగిరిపై ఉక్కుపాదం. దుర్మార్గుల రహిత ప్రదేశ్గా, అరాచకులు గుండాల రహిత ప్రదేశ్గా రాష్ట్రాన్ని మారుస్తానని యోగి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గూండాలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ జావేద్ అహ్మద్ను ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడంతో గూండాలు, అక్రమదందా చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ట్వీట్ చేయండి, సమస్య పరిష్కరిస్తాం. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు బీజేపీ సర్కార్ కట్టుబడి ఉందని యోగి చెబుతున్నారు. ఇందులో భాగంగానే బాధితులకు న్యాయం అందని పక్షంలో తనకు ట్వీట్ చేయాల్సిందిగా కోరారు. ఇలా ట్వీట్ చేసిన ఓ బాధితురాలికి గంటల వ్యవధిలో సమస్యను అధికారులు పరిష్కరించారు. దొంగలపై పోలీస్ కొరడా. 2015లో ఉత్తరప్రదేశ్లో 49,491 దొంగతనం కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిత్యం పెరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక గస్తీని చేపట్టాలని ఆదేశించారు. మంత్రుల ఆస్తుల వివరాలు వెల్లడించాలి. అవినీతి, అక్రమాలను అరికట్టడంతో పాటు పాలనలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు సీఎం ఆదిత్యనాథ్ తీసుకున్న మరో నిర్ణయం మంత్రుల ఆస్తుల వివరాల వెల్లడి. తన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోని ఉన్నతాధికారులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. ఇలా వరుస నిర్ణయాలతో ఆదిత్యనాథ్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇలా దేశం బాగుపడడానికి ఎక్కడో ఒకరు ఇలా పుడుతూనే ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందు తెచ్చేందుకు మా ఛానల్ సిద్ధంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.